పెవ్వాలి కదమ్మా. అమ్మా మీరు దీపారాధన వెలిగించండి. అమ్మా దీపారాధన సేపట్టు నమస్కారం చేయండి. అమ్మమ్మ లేకు హలో అయ్యా నాగరాజు గారు, అమ్మా కింద జాగ్రత్త ఫాలోయింగ్ చేయండి. నా చెట్లు ఫాలోయింగ్ చేయండి. అమ్మా ఆయనకు వాటర్ బాటిల్ ఇవ్వండి. నీళ్ళు చేయండి. చిల్లాదిక్రమే విష్ణుపాదాభ్య తదాదర్పాణి ధారయన్నా పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇంకొకసారి నీళ్ళు చల్లండి. ముఖే ఆచమనం సమర్పయామి. ఇంకొకసారి నీళ్లు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. అక్షంతర పుష్పాలు పూజేయండి. అవి వస్త్రాదవృతాంతగా పూజమానాః అవ్యంతరావర్తవేన విశ్వాన్ నా బ్యాక్గ్రౌండ్ పై తదా దేవసోమః వస్త్రేకం సమర్పయామి. సోమస్తనోర్దివామాధనరవిద ఉత్తరయం సమర్పయామి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం దయావధేర్యస్సాయం మురస్తాద్ ఆయుష్యమగ్రిం ప్రథమంతపురం యజ్ఞోపవేదం పరమస్తేజ. కందులు సచివ తెచ్చిందా కనుక్కోవడి. యజ్ఞోపవేదం పరమస్తేజ బ్రహ్మవచ్చసాయం యజ్ఞోపవేదం ధామతే. యజ్ఞోపవేదార్థం హరిద్రాక్షం సమర్పయామి. యద్వారాంతరాంతర్యానిష్టాగ్రీహణే ఈశ్వరీయం సర్వభూతానాంతముక్వే స్త్రీం దివ్య రక్షణ కల్పించుకున్నాము. తెచ్చిన ద్రవ్యాలని కూడా శుద్ధి మనం పూజకి అర్హత సంపాదించుకున్నాం. కానీ మన శరీరం కూడా పూజ అర్హత సంపాదించాలంటే మన శరీరంలో 8 చక్రాలు ఉన్నాయి. ఆ 8 చక్రాలు కూడా శుద్ధి అవ్వాలి. అంటే నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీ అంతా కూడా చేయండి. బ్రహ్మాంతరాత్మ బ్రహ్మభూతాంతరాత్మ బ్రహ్మణే బ్రహ్మనిష్ట బ్రహ్మభూత బ్రహ్మవాదే హృదయాయ నమః. సోమస్వస్యావన సమీత్య యమో రాజా దక్షిణాయాం స్మాత్రామద్రాభాజ్యంత ఉదీత్యాం శ్యామోషధయోర్భాష్యంత ఊర్ధ్వాయాం యజ్ఞపతిర్మాజ్యంత పదోధరాధరైర్నాగేభ్యో మాజ్యంత ఏదేభ్యో వైష్ణవేభ్యః లక్ష్మీనారాయణ స్వరూపేభ్యః స్వస్తి యజమానమనసోస్సావృతన్యం తుభ్యమహం సంప్రదదేం నమః. పుణ్యార్థం యదాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదేం నమః. అంతే క్షమించి మన్నించి కాపాడమయ్యా.